ఈ వీడియోలో పూర్తి క్రీడల సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అందులో ఏ క్రీడలు ఎప్పుడు నిర్వహిస్తారు, ఎన్ని రకాల క్రీడలు ఉన్నాయి, ఏ క్రీడ అత్యధిక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది అనేది ఇందులో వివరించడం జరుగుతుంది. అన్ని క్రీడల కంటే అత్యున్నత ప్రాముఖ్యత కలిగిన క్రీడ అంటే ఒలింపిక్ గేమ్స్. ఒలింపిక్ గేమ్స్ గురించి మొదటగా ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఒలింపిక్ గేమ్స్ అంతర్జాతీయ స్థాయిలో క్రీడలు మహాసభలు నిర్వహిస్తారు. ఇవి ఎవ్రీ 4 yearsకి ఒకసారి నిర్వహిస్తారు. ఒలింపిక్ క్రీడలు 2 types. ఒకటి వేసవి ఒలింపిక్స్, ఇంకోటి శీతాకాలం. వేసవి ఒలింపిక్స్ గేమ్స్ అనేది సమ్మర్, శీతాకాలం వింటర్. ఈ 2 గేమ్స్ మధ్య డిఫరెన్స్ అనేది 2 years ఉంటుంది. ఒలింపిక్ గేమ్స్ చరిత్ర. ఒలింపిక్ క్రీడలు మొదటగా గ్రీస్ దేశంలో ఒలింపి అనే ప్రాంతంలో నిర్వహించడం వల్ల క్రీస్తు పూర్వం 776 సంవత్సరంలో నిర్వహించారు, ప్రారంభమయ్యాయి. అయితే ఒలింపిక్ గేమ్స్ అనే పేరు రావడం అనేది మొదటగా గ్రీస్లో ఒలింపి అనే ప్రాంతంలో నిర్వహించడం వల్ల ఆ పేరు రావడం జరిగింది. ప్రాచీన ఒలింపిక్స్ అనేవి మతపరమైనవి, ఎందుకంటే జూస్ దేవుడిని గౌరవించడానికి నిర్వహించేవారు ఈ గేమ్స్. ఆధునిక కాలంలో గేమ్స్ని మళ్ళీ డి కోబర్ట్ అనే ఫ్రెంచ్ పౌరుడు దీన్ని పునరుద్ధరించాడు. 1896లో ఆధునిక గేమ్స్, మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ అనేవి మళ్ళా దీన్ని పునరుద్ధరించారు. మొదట ఆధునిక ఒలింపిక్ క్రీడలు గేమ్స్ గ్రీస్ రాజధాని ఎథెన్స్లో నిర్వహించారు. ఒలింపిక్ గేమ్స్ నిర్వహణ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ IOC, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కౌన్సిల్ అనేది ఈ గేమ్స్ని ఎవ్రీ 4 yearsకి ఒకసారి నిర్వహిస్తుంది. ఒలింపిక్ గేమ్స్ యొక్క చిహ్నాలు 5 రంగులు కలిగిన రింగులు ఉంటాయి. ఒక్కొక్క రింగు ఒక్కొక్క కలర్ని తెలియజేస్తుంది. ఆ కలర్లు ఏంటంటే బ్లూ, ఎల్లో, బ్లాక్, గ్రీన్, రెడ్. 5 ఖండాల యొక్క చిహ్నాలను ఇది తెలియజేస్తుంది. ఇది ఒలింపిక్ యొక్క నినాదం ఏంటంటే వేగంగా, ఎత్తుగా, బలంగా. దాని యొక్క నినాదంతో ఒలింపిక్ గేమ్స్ అనేది నిర్వహిస్తారు. గేమ్స్లో పాల్గొన్న దేశాలు ప్రపంచంలో 200కు పైగా దేశాలు ఇందులో పాల్గొంటాయి. ప్రతి దేశం నుంచి అర్హత సాధించిన వ్యక్తులు ఇందులో గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తారు. ముఖ్యమైన క్రీడలు, ఇందులో ఏ క్రీడలు ఉంటాయనేది చూద్దాం. వేసవి ఒలింపిక్ గేమ్స్లో క్రీడలు అథ్లెటిక్స్, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్, బాస్కెట్బాల్, ఎక్సెట్రా. అలాగే శీతాకాలంలో స్కేటింగ్ అని, స్కీయింగ్ అని ఎన్ని గేమ్స్ అనేది నిర్వహిస్తారు. భారతదేశం ఒలింపిక్ గేమ్స్కి ఉన్న అనుబంధాన్ని ఇందులో తెలియజేస్తాం. 1990లో 1900లో మొదటిసారిగా ఒలింపిక్స్లో మన దేశం పాల్గొన్నది. భారత హాకీ జట్టు నుంచి 1928 నుంచి 1980 వరకు ఒలింపిక్ స్వర్ణ పతకాలు గెలిచింది. ఇటీవల భారతదేశం పలువురు వ్యక్తి క్రీడల ద్వారా పథకాలు గెలుచుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీరజ్ చోప్రా, అలాగే PV సింధు, మేరీ కోమ్, అభినవ్ బింద్రా మొదలైన వ్యక్తులు వ్యక్తిగతంగా క్రీడల నిర్వహణలో పథకాలు గెలుపొందడం జరిగింది. అయితే 2024 ప్రజెంట్ వర్తమాన కాలంలో ఈ క్రీడలు అనేది కరెంట్ అఫైర్స్లో నిలిచడం జరిగింది. 2024 ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ నగరంలో దీన్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్యమైన అంశాలు అనేవి తెలియజేయడం జరుగుతుంది. పతాక విజేతలు, ఏ పథకాన్ని ఎవరు గెలుపొందారు, ఏ క్రీడలో గెలుపొందారు, ఎప్పుడు గెలుపొందారు అనేది దీంట్లో తెలియజేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీరజ్ చోప్రా అథ్లెటిక్స్లో పురుషుల జావెలిన్ త్రోలో ఆగస్టు 8వ తారీఖున పథకం బ్రాంజ్ని గెలుపొందడం జరిగింది. కాంస్యాన్ని మను భాకర్, అలాగే మను భాకర్, నరబ్జోత్ సింగ్ వీరిద్దరు కూడా కాంస్యాన్ని గెలుపొందడం జరిగింది. 5 కాంస్యాన్ని గెలుపొందడం జరిగింది. మహిళలు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో మను భాకర్ గెలుపొందడం జరిగింది. అలాగే మిక్స్డ్ 10 మీటర్స్లో మను భాకర్, నరబ్జోత్ సింగ్ గెలుపొందడం జరిగింది. అలాగే స్వప్నల్ కుషాల్ ఆగస్టు 1న పురుషుడు 50 మీటర్ల ట్రైపుల్ త్రో పొజిషన్లో గెలుపొందడం జరిగింది. అలాగే ఇంకొక కాంస్యం భారత పురుషుల జాతీయ ఫీల్డ్ హాకీలో గెలుపొందడం జరిగింది. పురుషుల టోర్నమెంట్లో ఇతను గెలుపొందడం జరిగింది. అలాగే అమన్
నెహ్రూవత్ రెజ్లింగ్లో గెలుపొందడం జరిగింది. అయితే ఇందులో 5గురికి కాంస్యము, 1 రజతాన్ని గెలుపొందడం జరిగింది. మహిళా అథ్లెటిక్స్ ఉజ్వల ప్రదర్శన. బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్ వంటి రంగాల్లో మహిళలు అత్యుత్తమైన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. నూతన రికార్డు. కొంతమంది భారత అథ్లెటిక్స్ జాతీయ రికార్డులు లేదా వ్యక్తిగత బెస్ట్లు నమోదు చేసుకున్నారు. ఇది ఒలింపిక్ గేమ్స్ యొక్క పూర్తి సమాచారం. అయితే ఒలింపిక్ గేమ్స్లో భారతదేశం యొక్క స్థానం 71వ స్థానంలో పొందింది, నమోదు చేసుకుంది. 5 కాంస్యాలు, 1 బ్రాంజ్ని గెలుపొందడం జరిగింది. ఇది ఒలింపిక్ గేమ్స్ యొక్క పూర్తి సమాచారం.